And welcome back to our channel. This is Nani Madraju and ఈ రోజు మనం ఒక సూపర్ కూల్ పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. అండ్ వెల్కమ్ టు మై కేఫ్. మెనూ మెనూ వచ్చేసి పిజ్జా, పాస్తా, కేక్, కాఫీ అవైలబుల్ ఉన్నాయి. నేను ఫస్ట్ కాఫీ తీసుకున్నా, యాడ్ టు కార్డ్ అయిపోయింది. ఇంకేమైనా యాడ్ చేసుకుంటారా అని అడుగుతుంది. నేను ఐటెం కావాలని అడుగుతుంది. సో సే ఎస్. ఏం తీసుకున్నాం? కేక్ తీసుకున్నాం. ఐ వాంట్ కేక్. కరెంట్లీ అయితే చాలు. ఫస్ట్ రెండు తిన్న తర్వాత ఆలోచిస్తా. సో నో. ఓకే, నేను 120 కన్నా ఎక్కువ బిల్ చేసిన కాబట్టి నాకు ఐ గాట్ 8% డిస్కౌంట్. సో నేను చేసిన దాంట్లో 8% డిస్కౌంట్ వచ్చేసి 11 రూపీస్. ఫైనల్ బిల్ వచ్చేసి 120 రూపీస్. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై కేఫ్. ఈ ప్రాజెక్ట్ని స్టెప్ బై స్టెప్ పైథాన్లో ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. సో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో ఆన్. సో ఫస్ట్ అయితే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నా. డిక్షనరీలో మెనూ క్రియేట్ చేసిన. మెనూ డిక్షనరీ పిజ్జా, పాస్తా, కేక్, కాఫీ 300, 200 అండ్ ప్రైసింగ్ కూడా ఇచ్చేసిన. దిస్ ఈస్ డిక్షనరీ ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్లో నేను ఏం చేశాను అంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకుని పిజ్జా అండ్ ప్రైసింగ్ ఇచ్చేసిన. తర్వాత ప్రింట్ వెల్కమ్ టు మై కేఫ్, ప్రింట్ మెనూ. ఇప్పుడు వెల్కమ్ టు మై కేఫ్ అండ్ ప్రింట్ మెనూ కూడా ప్రింట్ అయిపోతుంది. అలాగే ఒక ఐటమ్ దాని యొక్క ప్రైస్ పర్టికులర్గా మెన్షన్ చేయాలనుకున్నప్పుడు ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసి ఐటమ్ని అండ్ ప్రైస్ని ప్రింట్ చేసిన. సో చేయడం వల్ల ఎలా వస్తుందంటే ఇప్పుడు ఇలా చూపిస్తుంది. వెల్కమ్ టు మై కేఫ్, మెనూ, ప్రైస్ అండ్ ఐటమ్ అండ్ టోటల్ ఈజ్వల్ టు 0. కరెంట్లీ టోటల్ 0. సో దిస్ ఇస్ స్టార్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆర్డరింగ్ లూప్. ఇందాక నేను చెప్పినట్లు ఫస్ట్ నేను ఒక పాస్తా తీసుకున్న, తర్వాత కాఫీ తీసుకున్న, తర్వాత పిజ్జా తీసుకోవాలనుకున్నప్పుడు ఒక లూప్లో మళ్ళీ రిపీట్ అయితేనే ఉంది. ఆ లూప్ ఇలానే క్రియేట్ చేసుకున్నా. వైల్ ట్రూ ఐటమ్ ఈజ్ టు ఇన్పుట్ యూజ్ చేసుకుని నాకు ఏ ఐటమ్ కావాలంటే పిజ్జా కావాలంటే పిజ్జా అండ్ కాఫీ కావాలంటే కాఫీ తీసుకున్నా. అండ్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకుని ఒకవేళ నేను అడిగింది పిజ్జా అయితే ఐటమ్స్లో అవైలబుల్ ఉందా లేదా అని ఇఫ్ కండిషన్ రాసుకున్నా. ఒకవేళ ఐటమ్ అవైలబుల్ ఉంటే కార్ట్లో యాడ్ చేయాలి. ఒకవేళ లేకుంటే ఎల్స్ ఐటమ్ నాట్ ఇన్ మెనూ. లేదు నేను ఇంకొక ఐటమ్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. మళ్ళీ ఇన్పుట్ రాసుకున్నా. ఇప్పుడు ఎస్ నో. ఇప్పుడు నేను ఎస్ చేస్తే మనకి మళ్ళీ స్టార్టింగ్ నుంచి. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నామంటే నేను డిస్కౌంట్ ఒకవేళ 120 కన్నా ఎక్కువ పర్చేస్ చేస్తే 8% డిస్కౌంట్ రావాలి. 8% డిస్కౌంట్ రావాలి. ఇఫ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 120, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 0.08. సో ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకుని డిస్కౌంట్ లాజిక్ రాసేసాం. లాస్ట్ స్టెప్ ఏంటంటే సింపుల్గా మనం టోటల్ క్యాలిక్యులేట్ చేసి గుడ్ బై మెసేజ్ ఇచ్చేయడం. దిస్ ఈజ్ సింపుల్ అండ్ easy Python project cafe management. If you like the video, please like, share and subscribe. Thanks for watching. This is Nani Madraj.